అమ్మా, ఇంతవరకు నీవు ఆత్మీయ నేత్రాలతో యేసుప్రభువును చూడలేదా? చూస్తున్నా రోజు. ఏం చూస్తున్నావు? పటాలు బొమ్మలు పెట్టుకుని ఉన్నాగా. తీసి దెబ్బలో వేయండి ఆ బొమ్మల్ని. ఎవడో చేసినటువంటి బొమ్మలు అవి. యేసుప్రభు ఆ రూపం కాదు. డబ్బులకు అమ్ముకుంటున్నట్టు బొమ్మలు అవి. గుండెల్లో ఒక మంట, ఒక కత్తి. ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు ఆ రూపమని? నీ పిచ్చి. ఎవడో చేసిన రూపాన్ని తీసుకొచ్చేసి యేసుప్రభు పొద్దునే చూద్దాం. వాక్యము ద్వారా చూడు ఆయన్ని. ఎలా చూడాలనుకుంటున్నాను? ఆయన ఎలాగుంటాడో అలాగ చూడండి. అంతేగాని పిచ్చి పిచ్చి బొమ్మలు తీసుకొచ్చి పెట్టేసుకొని సెల్ ఫోన్లోనూ గోడల మీదనో ఆటి మీద ఈటి మీద వేసుకునే పెట్టేసుకొని కాదు. హిందువులకు నీకు తేడా లేదు. ఇక యేసుప్రభువుని ఎలా ఆయనను ఉన్నట్టుగా చూడు, వాక్యముతో చూడు, వాక్యాన్ని నీ జీవితంలోను తీసుకొని చూడు. ఇది నిజమైనటువంటి సత్యము. సత్యమేంటి? వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటా ఉంటే నువ్వే ఆయన రూపంలోకి మారుతావు. ఏంటి? నువ్వే ఆయన రూపంలోకి మారుతావు. ఎవరు చూశాడు యేసుప్రభుని? ఆయన బ్రతికున్న టైంలో ఫోటోలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? రూపాలని చూడొద్దు, వాక్యాన్ని చూడండి. వాక్యమే మనకి ఎవరిదా? యేసుప్రభు ఏమైనా ఆ వాక్యము ఆయన శరీరధారిగా వచ్చాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆగండి. ఎలాగంట? వాక్యం ఎలాగొచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యం ఎలాగొచ్చాడు? శరీరము ధరించుకొని, శరీరాన్ని కలిగి. అందరు వినండి, వింటున్నారా? వాక్యం ఎలాగొచ్చింది? శరీరాన్ని ధరించుకొని, శరీరాన్ని ధరించుకుని. చూడండి వాక్యాన్ని చూడండి అక్కడమ్మా. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. యేసుప్రభు ఎలాగ నివసిస్తాడు తెలుసా? నీలో వాక్యముగా. ఎలాగ నివసిస్తాడమ్మా? యేసుప్రభు ఎలాగ నివసిస్తాడు? ఎలా నివసిస్తాడు? వాక్యముగా. ఎలాగా? వాక్యముగా. ఆ రోజు శరీరధారిగా ప్రజల్లో నివసించాడు. ఈరోజు నీ మధ్య నీలో శరీర రూపంలో నివసించాడు. ఆయన వాక్యముగా నివసిస్తాడు. ఎలా నివసిస్తాడు? ఎలాగా? వాక్యము. అప్పుడు ఆయన నీలో పరిపూర్ణముగా ఉండాలి అనంటే వాక్యము నీలో ఉండాలి. వాక్యాన్ని నువ్వు నీలోనికి తీసుకోవాలి. వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని నీ జీవితంలోనికి తీసుకుంటే ఆయన నీలో పరిపూర్ణంగా నివసిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా నివసిస్తాడు? నీ ఇంటిలో ఎలా నివసిస్తాడు? గోడ మీద బొమ్మ పెట్టుకుంటేనా? ఎలాగా? వాక్యం నీ కుటుంబములో పని చేస్తూ ఉంటే ఆయన నివసించినట్లే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన
కృపాసత్య సంపూర్ణుడిగా, వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా నివసిస్తాడు.